ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే లైఫ్ స్టైలే చాలా డ్యామేజ్ చేస్తుంది అనేది ఎనీ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. ఉమెన్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నారో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో మెన్ కూడా అంత ఇంపాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వరకు వాళ్ళు వెళ్ళారు, లైఫ్ స్టైల్ చేంజెస్కి మీరు రెడీగా ఉంటారో దట్ ఈస్ వన్ యూ విల్ సీ ఏ మేజర్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ. పిల్లల గురించి ఆలోచించాల్సిన టైంలో మన హెల్త్ గురించి ఆలోచించే సిచ్యువేషన్స్ వచ్చేసి దెబ్బ వాళ్ళకి పడుతుంది, దెన్ దే ఆర్ కమింగ్ టు అస్. అట్లానే మీరు ఎవరైనా దగ్గరికైనా వెళ్తున్నప్పుడు మీరు సర్చ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి అంటే జెన్యూన్ సైట్స్లో చూసుకోండి. ఇమీడియట్గా రిజల్ట్స్ కావాలి అనుకున్నప్పుడు ఎంతవరకు మీ బాడీ సపోర్ట్ చేస్తుంది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి. యాక్చువల్గా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మన చేతిలో ఇప్పుడు డబ్బు ఉంది కదా అని చెప్పి డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మన హెల్త్ని నాశనం చేసుకుంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఆ హెల్త్ని మళ్ళీ కొన్నిసార్లు సెట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుద్ది. అసలు కొన్నిసార్లు వీలు కూడా కాదు, అంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఇలాంటి విషయంలో మీరు ఏదైనా హెల్త్ డైట్ గురించి ఏదైనా సలహా తీసుకోవాలన్నా, సజెషన్ తీసుకోవాలన్నా ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు కూడా హెల్దీ హై నుంచి క్వాలిఫైడ్ డైటీషియన్ స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు, వెల్కమ్ టు దాత్రి. సో హెల్దీ హైని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3-4 years అయిందండి. దిస్ ఈస్ ఎ US బేస్డ్ కంపెనీ. సో అక్కడ మంచిగా రన్ అవుతుంది. సో దెన్ వి థాట్ విల్ స్టార్ట్ ఇన్ ఇండియా యాజ్ వెల్. అండ్ నాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. సో యుఎస్ బేస్డ్ అన్నప్పుడు ఆపరేషన్స్ కూడా దాన్ని బేస్ చేసుకుని చేస్తారు మామూలుగా చూసినప్పుడు, వేరే చూసినప్పుడు. కానీ డైట్ విషయంలో అలాగే హెల్త్ విషయంలో ఇంత కేర్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. సో ఇంకోటి ఇన్ఫర్టిలిటీ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఈక్వల్గా చాలా, అంటే లైఫ్ స్టైల్ వల్ల కామన్గా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే లైఫ్ స్టైలే చాలా డ్యామేజ్ చేస్తుంది అనేది ఎనీ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. సో అలా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మీరు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంత కేర్ తీసుకున్నారని చెప్పినప్పుడు, సో ఇన్ఫర్టిలిటీది కూడా ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇప్పుడు ఒక మంచి ఎగ్ రిలీజ్ అవ్వాలన్నా, అది ఆ ఎగ్ హెల్దీగా ఉండాలన్నా, ఎండ్రోమెట్రియం బాగుండాలన్నా, వీటన్నిటికి సంబంధించి ఫుడ్డే రిలేటెడ్. సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఉమెన్కి కానీ మెన్కి కానీ ఈ హెల్దీ హై తరపు నుంచి ఎలాంటి డైట్ సజెషన్స్ ఉన్నాయి? సో ఇన్ఫర్టిలిటీకి వస్తే మీరు అన్నట్టు మెన్లో ఉమెన్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నారో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో మెన్ కూడా అంత ఇంపాక్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ మెన్కు ఉండే, ఇప్పుడు చాలా మంది మెన్కి కామన్గా ఉండే ప్రాబ్లము పొట్ట, స్టమక్, బెల్లీ ఫ్యాట్. సో విజరల్ ఫ్యాట్ అంటాము దీన్ని. ఓకే, సో వీటిలన్నిటి వల్ల వాళ్ళకి ఫస్ట్ ఇంపాక్ట్ పడేది ఫర్టిలిటీ మీదే. సో ఫర్టిలిటీకి మెయిన్గా మనం చూసుకోవాల్సింది జింక్ అండ్ మినరల్స్ ఎక్కువ ఫోకస్డ్గా చూసుకోవాలి. మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్ బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వీటి మీద కాకుండా కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకుని చూస్తాము. ఓకే, సో వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వరకు వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు 30 తర్వాత మెన్కైనా ఉమెన్కైనా మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో వీళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దీనికి తోడు వీళ్ళు తీసుకునే హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్. ఇప్పుడు ఎవరన్నా ఒక ఫ్యామిలీకి ప్లాన్ చేస్తున్నాము, మెన్ అండ్ ఉమెన్ ప్లాన్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మాకు ఇది ఇంపార్టెంట్, వీ విల్ కాంప్రమైజ్ ఆన్ అవర్ ఫుడ్, అంటే మా హ్యాబిట్స్ మేము గివ్అప్ చేస్తాము, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటాము. మనము ఎంత చెప్పినా యాజ్ ఎ క్వాలిఫైడ్ డైటీషియన్ నేను ఎంత చెప్పినా మీ సైడ్ నుంచి మీరు ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే దేర్ విల్ బి నో యూస్. ఎంతసేపు అని వన్ సైడ్లో నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని చూసినా మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి కానీ మేము హ్యాబిట్స్ ఏం చేంజ్ చేసుకోమంటే ఇట్ డజంట్ వర్క్. సో ఖచ్చితంగా మీరు మేము
డాక్టర్తో సహా కోఆర్డినేట్ చేసుకుని మనం మాట్లాడుకుని ఓకే ఒక స్టాండ్ తీసుకుని మాకు ఇది ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్, మాకు బేబీ చాలా ఇంపార్టెంట్, మా నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీగా ఉండడం మాకు చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే స్టాండ్ తీసుకుని హ్యాబిట్స్ అన్ని ఆపి లైఫ్ స్టైల్ చేంజెస్కి మీరు రెడీగా ఉంటారో దట్ ఈస్ వెన్ యూ విల్ సీ ఏ మేజర్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ. అది మెన్ అయినా ఉమెన్ అయినా. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఎందుకు ఇవాళ సందుకు ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ వస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. మీ చేతులారా మీరు పాడు చేసుకున్నదే కదా. ఫస్ట్ మీరు అన్నట్టు ఏజ్ అనేది ఒకప్పుడు ఏజ్ 25 లోపల జరిగిపోయేది మ్యారేజ్ అనేది. బట్ ఇప్పుడు 30 దాటిపోయింది. ఇప్పుడు దగ్గర పడుతున్నారు 40కి. సో అంటే పిల్లల గురించి ఆలోచించాల్సిన టైంలో మన హెల్త్ గురించి ఆలోచించే సిచ్యువేషన్స్ వచ్చేసాయి. అవును. ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల, ఇప్పుడు బిల్లో తీసుకుంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్, PCOS, థైరాయిడ్ ఎంత కామన్గా ఉంటాయో మెన్లో కూడా థైరాయిడ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ ఈ విజరల్ ఫ్యాట్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్స్లో స్టోర్ అయిన ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో వాటి వల్ల లాట్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో ఆ పర్టికులర్ టైంలో ఆ పీరియడ్లో ఎగ్ రిలీజ్ అయ్యే పీరియడ్లో వీళ్ళు ఎప్పుడైతే ఫ్యామిలీకి ప్లాన్ చేసుకోవట్లేదో ఇట్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, ఇప్పుడు ఒక మ్యారేజ్ అయ్యి 1 year అయిన తర్వాత నుంచి వీళ్ళకి ఇటు పేరెంట్స్ సైడ్ నుంచి స్ట్రెస్ ఉంటుంది, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ సైడ్ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ అనేది చాలా కామన్గా అందరూ జడ్జి చేసేస్తారు. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్కి ఎప్పుడే వెళ్ళకూడదు. సో ఖచ్చితంగా అందుకే అంటున్నాం, మనము ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మాకు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్ కావాలి, మేము ఆ స్టాండ్ తీసుకుంటున్నాము, మేము హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్కి రెడీగా ఉన్నాము అని ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో మెన్ అండ్ ఉమెన్, అప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అట్ ద సేమ్ టైం బేబీస్ చాలా హెల్దీగా ఉంటారు. సో అంటే ఇప్పుడు హెల్దీ హై ద్వారా డైట్ సజెషన్ తీసుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, న్యాచురల్ డెలివరీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. అంటే మీరు ఒక పర్టికులర్ నెంబర్ చెప్పమంటే మాకు 5,000+ క్లయింట్స్ ఉన్నారు అక్రాస్ ద గ్లోబ్. ఒక పర్టికులర్ నెంబర్ అంటే వీళ్ళు ఎవరు మానిటర్ దట్ ఓకే ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఒక 1 month లో తీసుకుంటే మంత్కి మాకు కనీసం ఒక 10 to 15 members ప్రెగ్నెన్సీ వాళ్ళే వస్తారు. ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు మాకు PCOS ఉంది బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉండొచ్చు, లేదా మేము ఆల్రెడీ కన్సీవ్ అయ్యాము, మాకు న్యాచురల్ వేలో డెలివరీ అవ్వాలి అండ్ మాకు న్యాచురల్ వెయిట్ గెయిన్ ఉండాలి, వేరే కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది మాకు, ఎక్కడి నుంచి అయినా మేము మా బేబీస్కి వెళ్లకుండా డయాబెటీస్ అనేది మాకు జాగ్రత్త కావాలి. ఇప్పుడు వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. హెల్త్ గురించి అట్లీస్ట్ మినిమం బేసిక్ అందరికీ తెలుస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ దే ఇక్కడ చిన్న లైన్ ఉంటుంది చూడండి, క్వాలిఫైడ్ డైటీషియన్స్కి అండ్ దెన్ సర్టిఫైడ్ కోచెస్కి పీపుల్ ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం మాకు అది తెలుస్తోంది. ఎలా తెలుస్తుందంటే నాకు తెలిసి దెబ్బ తగిలి మీ దగ్గరకు దెబ్బ తగిలి, ఎస్ ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఆ దెబ్బ వాళ్ళకి పడుతుంది, దెన్ దే ఆర్ కమింగ్ టు అస్. ఆ దెబ్బ పడినప్పుడు క్వాలిఫైడ్ డైటీషియన్స్ నమ్మడానికి వీళ్ళు టైం తీసుకుంటారు. సో అది కామన్, అది హ్యూమన్ నేచర్ అది. ఎగ్జాక్ట్లీ. బట్ దెన్ అట్లీస్ట్ ఒకసారి నేను మాట్లాడి అలా కాదండి ఇదేని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్. ఎందుకంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆర్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ ఎ లాట్. ఇప్పుడు ఒకటే మేడం, హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే అబద్ధం చెప్పేవాడిని ఈజీగా నమ్మేస్తాడు. నువ్వు ఈరోజు 10 రూపాయలు, నీకు నేను రేపు 1000 రూపాయలు ఇస్తానంటే వాడికి ఇస్తాడు. నువ్వు ఈరోజు 100 రూపాయలు, నేను నీకు 10 రూపాయలు ఇస్తానంటే ఎలా ఇస్తావు, ఎందుకు ఇస్తావు? హెల్త్ కూడా అంతే. నీకు 10 రోజుల్లో నేను 20 kgs తగ్గిస్తా అంటే వెళ్ళిపోతాడు. బట్ 3 నెలల్లో నేను తగ్గిస్తా అంటే మాత్రం 100 క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా కామన్ గా డాక్టర్స్ కూడా అదే అడుగుతారు. మీరు ఇప్పుడు గూగుల్లో చూసుకుని హెడేక్ గా ఉందంటే సారిడాన్ వేసుకునే పర్సన్ అదే తలనొప్పి 4 రోజులు కంటిన్యూ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఈ మందు ఎందుకు ఇచ్చారు, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అట్లానే క్వశ్చన్స్ వేస్తారు మమ్మల్ని కూడా. మీరు ఈ పర్టికులర్ ఫుడ్ ఎందుకు ఇచ్చారు, నేను మిల్లెట్స్ తింటున్నాను నన్ను ఆపేసి రైస్ తినమంటారేంటి అని అడిగితే, అరే మీరు ఫస్ట్ నుంచి రైసే కదా తిన్నారు, మిల్లెట్స్ 4 రోజుల కింద నుంచి స్టార్ట్ చేశారు, అవి ఎందుకు మిల్లెట్స్ తీసుకోవాలంటే నేను ఇప్పుడు ఏది ఫ్యాన్సీగా వస్తే అది మన బాడీ మీద ప్రయోగం చేయడానికి, మన బాడీ ఏమి అల్లటప్పది కాదు కదండి. మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే మనది అంత మన ఓల్డ్ అంటే మన లైఫ్ స్పాన్ అంత స్మూత్ గా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒకరికి ఒక సజెషన్ ఇచ్చారు డైట్ విషయంలో,
ఇంకో పర్సన్ ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ స్వాతి గారు చెప్పారు అని చెప్పి, ఈ అమ్మాయి ఫుడ్ హ్యాబిట్స్తో సంబంధం లేదు, ఎంతో మిగులుతుంది కదా కొంత డబ్బులు అని చెప్పేసి వీళ్ళు ఫాలో అవుతారు. ఇది కామన్గా జరుగుతుంది. నేను తీసుకుంటాను సజెషన్, అది ఎంత డ్యామేజ్ చేస్తుంది ఈ వీళ్ళని అంటే తెలుసుకోకుండా తీసుకునే డైట్ అనేది. కంపల్సరీ అది సజెషన్ తోటి, అలాగే క్వాలిఫైడ్ డైటీషియన్ తోటి తీసుకోవాల్సిన సజెషన్ కాదని వాళ్ళంతటా వాళ్ళు చేసే ఈ ప్రాక్టీస్ అనేది ఎంత డ్యామేజ్ చేస్తుంది, చాలా డ్యామేజ్ చేస్తుందండి. అదే చెప్తున్నా, ఇప్పుడు ఒక పర్సన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్, క్యాన్సరే ఉంది, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను గూగుల్లో చూసి మందులు వేసుకుంటానంటే క్యాన్సర్ తగ్గుతుందా? తగ్గదు కదా. ఇంకొకటి కూడా గుర్తొచ్చింది, అదేదో మూవీలో ఉంటది, ఆన్సర్లు సేమ్, ముందు నాకు ఆన్సర్లు చెప్పే క్వశ్చన్ అప్పట్లో పుట్టు ఇప్పుడు పుషరఫ్ అని క్వశ్చన్ ముందు మీరు అడుగుతారా, నేను ఆన్సర్ చెప్పాక అడుగుతారా అనేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంత ఇది సోషల్ వరల్డ్ లో ఎలాగైపోయిందంటే అండి, ఏదన్నా ఒకటి వచ్చింది అంటే ఫస్ట్ అందరూ ఫోన్లు తీసుకుని దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ కూడా ఎట్లా ఉంటుంది, ఒక 100 మంది 100 రాస్తారు, దాంట్లో ఎంతమంది జెన్యూన్ అనేది మనం తెలుసుకోవాలి కదా. కొంచెమో ఇప్పుడు మీరు ఒక సర్చ్ చేస్తున్నారంటే మీకు కాస్త అవేర్నెస్ ఉంటుంది కదా, దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కదా, అట్లీస్ట్ అది చదవడము, చదివింది అర్థం చేసుకోవడం అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు వై డూ యూ ఫాల్ ఫర్ ఫాల్స్ థింగ్స్, ఫాల్స్ ప్రామిసెస్ కి ఎందుకు పడతారు? మీరు ఆ సర్చ్ చేసేదేదో ఆర్గానిక్ సైట్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ సైట్స్, ఇప్పుడు సే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి, ఐసిఎంఆర్ సైట్స్ కానివ్వండి, WHO కానివ్వండి, వీటిలో సర్చ్ చేయండి. వీటిలో సర్చ్ చేసి మీకు అప్పుడు ఆ జెన్యూనిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ సర్టిఫైడ్ కోచెస్ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు గూగుల్ సెర్చ్ చేయొద్దు అని నేను చెప్పను. ఆ గూగుల్ నాలెడ్జ్తో మాత్రం మాతో మాట్లాడద్దు. ఓపెన్గా చెప్పేస్తాను ఇది ఏ క్లయింట్స్కైనా. మాతో మాట్లాడాలి అంటే మేము ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఇంత చదివి మీరు నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఈ ఫుడ్ మంచిదే అన్నప్పుడు మీరు గూగుల్లోనే చూసుకోండి డైరెక్ట్గా, నా దగ్గరికి ఎందుకు రావడము కదా. అట్లానే మీరు ఎవరైనా దగ్గరికైనా వెళ్తున్నప్పుడు మీరు సర్చ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి అంటే జెన్యూన్ సైట్స్లో చూసుకోండి. ఏ సైట్లో అంటే ఆ సైట్లో, ఇప్పుడు గూగుల్లో వెతికితే నెంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి, అన్ని ఫేకే. వెయిట్ లాస్ అని కొడితే ఇవాళ గూగుల్లో ఒక 1000 పేజెస్ ఓపెన్ అవుతాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తాడు. ఆ 1000ని మీరు తీసుకుని వచ్చి మీ బాడీ మీద ప్రాక్టీస్ చేయలేరు కదా. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ని తీసుకుంటే రీసెంట్ పాస్ట్ లో ఒక 2 years నుంచి, అట్లీస్ట్ 2 years బ్యాక్ నుంచి కూడా తీసుకుంటే 40s లోనే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వెరీ రీసెంట్లీ. ఓకే, ఎందుకు చనిపోతున్నారు? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు చనిపోతున్నారు? ఇన్స్టెంట్ రిజల్ట్స్ వల్ల. ఆ ప్రోటీన్ ఎక్కువ తీసేసుకోవడం వల్ల, కంప్లీట్గా కార్బ్స్ ఆపేయడం వల్ల, లేదా కంప్లీట్గా ఫ్యాట్స్ని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల, వీటి వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఇవంతా ఏమవుతుంది అంటే ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళనప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎంత డ్యామేజ్. అండ్ యాజ్ ఐ సైడ్, ఎవరు పుట్టుకతో ప్రాబ్లమ్స్తో పుట్టరు, ఇల్ హెల్త్తో ఎవరు పుట్టరు. మీరు స్వయాన మీ చేతులారా వేరే వేరే రిజల్ట్స్కి అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం పడిపోయి మాకు ఇమీడియట్గా రిజల్ట్స్ కావాలి అనుకున్నప్పుడు ఎంతవరకు మీ బాడీ సపోర్ట్ చేస్తుంది? ఎన్ని ఏళ్ల నుంచి అది ఫైట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు గివ్ అప్ చేస్తుంది? అంతే, 4-5 years మనం బాడీ డ్యామేజ్ చేస్తాం. 4-5 months కూడా టైం ఇచ్చేంత లేకపోతే, ఇప్పుడు మీరు 1 year ఫుల్గా జంక్ ఫుడ్ తినేసి ఒక 30-40 kgs సంవత్సరంలో పెరిగి 30-40 kgs ఒక నెలలో మీరు తగ్గిపోవాలని మీరు ఎంత స్ట్రెస్ చేస్తున్నారు? మెంటల్గా ఎంత బాడీ అప్సెట్ అవుతుంది, బ్రెయిన్ కి కూడా ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ఏదైనా ఈక్వల్ గానే ఉంటుంది. గాలి పీల్చుకోవాలంటే ఇన్హేల్ గానీ ఎక్స్హేల్ గానీ ఎంత టైం తీసుకుంటే అంత టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. అది మీరు 30-40 kgs ఒక నెలలో నేను తగ్గిపోవాలి అంటే ఇట్స్ నాట్ ఎ గేమ్ అండి. మన బాడీ 4 years బాగా బరువును మోసుకొని ఒకేసారి వదిలేయాలి. మినిమం టైం అయినా ఇవ్వాలి కదా, మినిమం టైం. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుందాం, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు రన్ చేశారు అంటే కనీసం ఒక వారం రోజులు చూస్తారు. ఓకే, అదే లేదు ఒక డాక్టర్ ఒక మెడిసిన్, ఒక ప్రాబ్లంతో ఒక మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ పర్టికులర్ టైం అని చెప్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ జలుబే తీసుకోండి, కోల్డ్ని తీసుకుంటే మినిమం 7 days ఉంటుంది అంటారు. మీరు టాబ్లెట్ వేసుకున్న 7 days ఉంటుంది, వేసుకోకపోయినా 7 days ఉంటుంది అని చెప్తారు. ఎఫెక్ట్ మీరు ఆ బాడీకి ఆ టైం ఇవ్వాలి కదా. హీలింగ్ కెపాసిటీ లేనప్పుడు, ఇవ్వనప్పుడు ఒక స్టేజ్ తర్వాత ఖచ్చితంగా గివప్ చేసేస్తుంది. అది ఏదైనా సరే, బాడీ అయినా సరే, కార్ అయినా సరే, బైక్ అయినా సరే. ఓవర్లోడ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ అంతా బయటకు వచ్చేస్తుంది తప్పితే నువ్వు ఎంత పోస్తే అంత పెట్రోల్ అది తీసుకోదు కదా. బాడీ కూడా అంతే. నిజానికి ఈ సర్టిఫైడ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎంతమంది ఒక హెల్దీ బాడీని
హెల్దీ నేచర్ని ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి నిజంగా బాడీ నేచర్ ఏంటి, ఆ బాడీ మెకానిజం ఏంటి తెలుసుకున్నప్పుడు ఎందుకు మనకు క్వాలిఫైడ్ డైటీషియన్ అవసరం అనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సో అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉండండి, ఎందుకంటే హెల్త్ అనేది పాడు చేసుకుంటే, దాన్ని డ్యామేజ్ చేసుకుంటే, ఎవరు పడితే వాళ్ళ సలహాలు తీసుకోవడం అనేది చాలా అంటే అసలు మంచిదే కాదు. కాబట్టి క్వాలిఫైడ్ డైటీషియన్స్ని మీరు కలవండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, హెల్త్ని బాగు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.